హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మన దమ్ము శ్రీజ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అలాగే మనకి ఫ్లోరా షైనీ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎవరు ఒరిజినల్, ఎవరు కన్నింగ్గా ఆలోచిస్తారు, ఎవరు ఒరిజినల్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే పాత వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళు కూడా అయితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి దమ్ము శ్రీజ గారు ఏం ఆలోచిస్తారంటే కన్నింగ్గా ఆలోచిస్తారని చెప్పేసి అయితే నాకైతే 100% అయితే అనిపిస్తుంది అనమాట. మీరు స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఎప్పుడు మీరు చూసుకున్నట్లయితే కంటెంట్ అయితే ఇచ్చింది, కానీ అదేంటంటే మనకి కన్నింగ్ కంటెంట్, ఎక్కువ ఫోకస్ అవ్వి కంటెంట్, ప్రతి విషయంలోనూ కూడా స్టాండ్ తీసుకొని ఎర్రిపప్పు అయిపోతున్న శ్రీజ అనేది నాకు అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ టాస్క్ గెలిచింది అని చెప్పేసి మనకి ఇలాగ ఏడాడబడి టాస్క్ ఇచ్చారు కదా, ఆ అమ్మాయి గెల్ల. అదే నేను కానీ ఎవరు కానీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే కన్నింగ్ నా కొడుకులు ఏం చేస్తారు సార్, ఫస్ట్ ఆ అమ్మాయి 2 ఓసలు ఏదైతే ఉన్నాయో ఇలా పీకుతారు. ఇలా పీకిన తర్వాత ఆ అమ్మాయి ఇలాగ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి 2 పీకైతే ఆమెకి డమ్మని కింద పడిపోతుంది. అక్కడ ఎవరో ఆ అమ్మాయిని టచ్ చేయలేదు కాబట్టి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి ఎలిమినేషన్స్లోని నామినేషన్ ప్రక్రియలో మీరు చూసుకున్నట్లయితే ఒకే ఒక పాయింట్ని గుచ్చి టార్గెట్ చేసి కరెక్ట్గా 1.5 గంట బట్టి వెళ్తుంది. అంత అక్కర్లే, వాళ్ళ మైండ్ సెట్స్ చెప్తున్నానండి అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి నేను చెప్పింది రైట్, నేనే బిగ్ బాస్, ఇంకెవరో బిగ్ బాస్ కాదు, నా ఆటకి నేనే బిగ్ బాస్ అని చాలాసార్లు ప్రవర్తించింది. మొన్న చెట్టేది పెట్టాడు, యాపిల్ న్యూటన్ చెట్టేది పెట్టాడు అనమాట. అందరూ ఎవరికి దక్కాల్సిన పండు మనకి కరెక్ట్గా బిగ్ బాస్ పంపించాడు. బ్లూ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మనకి ఫ్యామిలీతో మాట్లాడించాడు. బ్లాక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా టాస్క్ పెట్టాడు. రెడ్ వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా ఏం మాట్లాడలేదనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్లూ వచ్చింది. బ్లూ వస్తే ఏంటి, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేది, వాళ్ళ ఫ్యామిలీ ఇన్పుట్స్ తీసుకునేది, ఈవిడ ఆట ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునేది. ఓకే, ఈవిడ బ్లాక్ తీసుకుంది, ఆట ఆడింది, అక్కడ కూడా ఓడిపోతానని తెలిసి ఫ్లోరా షైనీ గారికి అవకాశం ఇస్తే ఫ్లోరా షైనీ గారు దాన్ని వినియోగించుకున్నారు. హ్యూమిడిటీ అంటే తప్పించుకున్నారు, ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితే అయిపోయారనమాట. అది ఓకేనా. ఇంకా ఈవిడ మైండ్ గురించి చెప్తాను చూడండి. ఇంకా ఏంటంటే అనవసరం విషయాల్లో ఎక్కువగా ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతూ, సంబంధం కూడా ఉండదు, సంబంధం కూడా లేని విషయాల్లో కూడా ఎక్కువ తలదూరుస్తూ, గొడవలకి ఎక్కువ తావుదీస్తూ, టీఆర్పీ రేటింగ్ నా వల్లే పెంచుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నానని చెప్పేసి మనకు అగ్ని పరీక్ష షోలో చెప్పింది కదా, అదే విధంగా ప్రవర్తిస్తూ ప్రతిదానికి కన్నింగ్. నెక్స్ట్ ఏంటంటే మనకి నిన్న లాకెట్ డాలర్ అయితే ఓపెన్ చేశారు కదా మన భరణి శంకర్ గారు. ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ నామినేషన్లో మీరు చూసుకున్నట్లయితే ఈ పాయింట్ మీద నామినేట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ నామినేషన్లో తేడా అనేది అనవసరం. బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తే అతని వల్ల ఈవిడికి ఏమైనా ప్రాబ్లం ఉంటే అది పెట్టాలి. బిగ్ బాస్ హౌస్ బయట మనకి లాకెట్తో వస్తే అతనికి ఎందుకు, అమ్మతో వస్తే అతనికి ఎందుకు, నాన్నతో వస్తే అతనికి ఎందుకు, అతను సంబంధం లేని విషయం. మీరు కన్నింగ్గా ఆలోచించారు, మీరు ఫేకు, మీరు ఒరిజినల్ కాదు, మీరు ఏదో ఒక డ్రామా క్రియేట్ చేశారు, మీ లైఫే శుద్ధ వేస్ట్ అని చెప్పేసి మన ఇతను అంటాడు, మనకి వెళ్ళిపోయిన మర్యాద మనిషిగా అంటాడు. అందుకే బయటికి దోస్తారండి మొత్తం కలిపి. సో ఏంటంటే పబ్లిక్ ప్రతిదీ కూడా గమనిస్తున్నారని చెప్పేసి అయితే నేనైతే అనుకున్నా. కన్నింగ్ మైండ్ అండి, నిజంగా చెప్పాలంటే కన్నింగ్ మైండ్. ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇంకా చెప్పమంటే ఇంకా చెప్తా. ఇంకోటి ఏంటంటే అంత పెద్ద బిగ్ బాస్ సెట్ వేసిన తర్వాత అష్టాచమ్మ, తొక్కుడు బిల్ల, హైడ్ అండ్ సిక్కు ఆడడం అనేది అసలు అయితే కరెక్ట్ అయితే కాదు నన్ను అడిగితే. నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకుంటే ఇంకోలా కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఇవన్నీ ఆడడం ఎందుకు? నెక్స్ట్ నామినేషన్లో మనం చూసుకున్నట్లయితే ప్రియా గారిని ఏమన్నంటే దమ్ము శ్రీజ లెగిసిపోద్ది, దమ్ము శ్రీజని ఏమన్నంటే ప్రియా గారు లెగిసిపోతారు, మాస్మెన్ హరీష్ని ఏమన్నంటే దమ్ము శ్రీజ లెగిసిపోద్ది, మనకి డిమాండ్ పవన్ అయినా సరే దమ్ము శ్రీజ లెగిసిపోద్ది, పవన్ కళ్యాణ్ ఏమన్నా సరే దమ్ము శ్రీజ లెగిసిపోద్ది. అంటే మనకి సంబంధం లేని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా తలదూర్చద్ది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మైండ్ సెట్ ఎలాగుంటే ఫ్లోరా షైనీ గారి మైండ్ సెట్ ఏంటంటే నేను చెప్తాను, స్టార్టింగ్లో మాత్రం కొద్దిగా కన్నింగ్గా బిహేవ్ చేసింది. ఎందుకంటే షాంపూలోని కండిషనర్ కలపడం తప్పే, అది ఆవిడ ఒప్పుకుంది. సంజన గారు షాంపూలోనే కండిషనర్ అయితే కలిపింది అనమాట, అలా కలపకూడదు, అదే యాసిడ్ అయితే తల ఎగిరిపోద్ది అనమాట. ఫ్లోరా షైనీ గారు అదొక్క మిస్టేక్గా చేశారు, అది కూడా మన మాస్మెన్ హరీష్ గారు చెప్తేనే చేశారని చెప్పేసి తర్వాత అయితే ఒప్పుకున్నది. ఇద్దరు కూడా సారీ కూడా చెప్పారు, ఆవిడ కూడా నీట్గా అయితే గొడవ అయితే చల్లారిపోయింది అనమాట. ఫస్ట్ ఈ వీక్ ఈవిడ సేవ్ ఏదైతే అయిందో మనకి ఫ్లోరా షైనీ గారి వల్ల అదే మనకి సంజన గల్రాని వల్లే ఫ్లోరా షైనీ అయితే సేవ్ అయిందని చెప్పేసి అందరికీ అయితే తెలుసు అనమాట. సెకండ్ వీక్ కూడా ఎందుకు సేవ్ అయిందో
అని మనకు మళ్ళీ దొమ్ము శ్రీజ నిన్న డిస్కషన్‌లో నైట్ అయితే అంటదనమాట. మన మాస్‌మ్యాన్ హరీష్‌తోని అయితే అంటదనమాట. ఎందుకంటే నిన్న టాస్క్‌లోని మనకి టాస్క్ ఏదో పెట్టాడు. ఏం టాస్క్ అంటే మనకి గురి చూసి వెయ్యు. గురి చూసి కొట్టు ఏదో టాస్క్. గురి చూసి కొట్టు. అయితే ఆ టాస్క్‌లో ఏంటంటే వాలీబాల్ ఉంటుంది. మనకి ఇలా ప్లస్ సింబల్ లాగా రెండైతే ఉంటదనమాట. మన మనిషి అయితే ఇలాగలా దూరిపోయి ఆ పెద్ద గ్రౌండ్‌లోనైతే ఉంటే సంజన గల్రాని గారు బాల్ అయితే ఏస్తారు. బాల్ పట్టుకొని మనకి మళ్ళీ అదే పాక్కుంటూ వచ్చి గిరిలోనైతే పెట్టాలి. గిరి నుంచి మనకి ఇలా వాలీబాల్ అయితే కరెక్ట్‌గా అయితే వేయాలన్నమాట. ఆ బొక్కలో కరెక్ట్‌గా పెడాలన్నమాట. అలా 3 బాల్లు అయితే పడ్డాయి. ఫ్లోరా షైని గారు అయితే మనకి హ్యూమిడిటీ నుంచి అయితే తప్పించుకున్నారు. అది గేమ్. అసలు యాక్చువల్‌గా ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ గేమ్ అయిపోయిన తర్వాత మనకి దమ్ము శ్రీజ గారు అలాగే మనకి మాస్‌మ్యాన్ హరీష్ అని మాట్లాడుకుంటారనమాట. నాకు ఒకటి అర్థం కావట్లేదు సంజన గల్రాని గారు ఎందుకు సేవ్ అవుతున్నారు ప్రతిసారి. ఫస్ట్ సారి సేవ్ అయింది అనుకుంటే మనకి సంజన గారు కంటెంట్ ఇచ్చారు కాబట్టి సేవ్ అయింది. సెకండ్ సారి కూడా ఎందుకు సేవ్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటి అసలు బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అనే సెన్స్‌లో ఏంటంటే మన మాస్‌మ్యాన్ హరీష్ గారితో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. మాస్‌మ్యాన్ హరీష్ గారు నా గేమ్ అయితే నాకే అర్థం కావట్లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ వాటర్ బాటిల్ బాగా నచ్చింది. నా సూట్ కేసులో పెడతారని చెప్పేసి అయితే ఇతనైతే అంటాడనమాట. ఇది టోటల్‌గా చూసుకున్నట్లయితే దమ్ము శ్రీజ మైండ్ సెట్ ఇది. కొద్దిగా కన్నింగ్‌గా ఉందా లేదా మీరు చెప్పండి. కిందనైతే కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్లోరా షైని గారు చూద్దాం. ఫ్లోరా షైని గారు బాత్రూమ్‌లు క్లీన్ చేసేవారు. అదే బాత్రూమ్‌లు ఇప్పుడు స్వాప్ అయిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ క్లీన్ చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నాకు ఎక్కడ కనబడట్లేదు. 24 గంటలు ఓదార్పు యాత్రలోనే మనోడు బిజీ అని అయితే అయిపోయాడనమాట. ఇంకా ఎవడు ఏడిసినా సరే మనోడు హగ్ చేసుకోవడం, జబ్బలు పిసకడం, ఈ నొక్కడం అనైతే నాకైతే అయ్యే కనబడుతున్నాయి. మనకి లైవ్ ఎల్‌బీ చూసిన వాళ్ళందరికీ కూడా అలాగైతే కనబడుతుందనమాట. నెక్స్ట్ మీరు ఇంకోటి చూసుకున్నట్లయితే సంజన గల్రాని గారు అదే మనకి ఫ్లోరా షైని జైల్‌లో ఏసేస్తే సంజన గల్రాని గారు మనకి ఫుడ్ తీసుకెళ్ళడం, యాపిల్ తీసుకెళ్ళడం, ఇంకో తీసుకెళ్ళడం. సో ఏంటంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది ఈ అమ్మాయికి. ఎందుకంటే మహా దిట్టజాలు లేరు. మనకి థర్డ్ వీక్ నామినేషన్‌లో మనం చూసుకున్నట్లయితే మనకి భరణి శంకర్ గారు లేరు, తనుజ పుట్టిస్వామి గారు లేరు, అలాగే మన సుమన్ శెట్టి గారు లేరు, అలాగే మనకి ఇమాన్యుయల్ లేరు, అలాగే మనకి ఇంకొక వ్యక్తి ఎవరో ఉంటారండి. ఆ వ్యక్తి కూడా లేడు. ల్యాబ్ అయ్యేసరికి ఏమవుతుందంటే క్రాస్ ఓటింగ్. వీళ్ళకి పడాల్సినన్ని ఓట్లు మనకి ఫ్లోరా షైని గారికి వేసుకుందాం. ప్రతి విషయంలో కూడా దూరట్లేదు. ఆవిడ పనేదో ఆవిడ చూసుకుంటుంది. గేమ్ ఆడుతుంది. ఈ నిన్న గేమ్‌లో కూడా ది బెస్ట్ ఇచ్చింది అని చెప్పేసి ఏదో క్రాస్ ఓటింగ్ తెలుస్తుంది. ఈ అమ్మాయిలాగా ఏంటంటే ప్రతి విషయంలో దూరిపోవట్లే, ప్రతి విషయంలో ఏలుపెట్టి కెలకట్లే, పుండు మీద ఇలా పిన్నీస్ గుచ్చినట్టు అని చెప్పేసి ప్రోమో వచ్చింది చూసారు కదా మీరు. చూడకపోతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అది కూడా విడమరిచి. అదనమాట. ఎందుకంటే దమ్ము శ్రీజ మనకి ఉండాలి. ఎందుకంటే ఆటలు ఆడుతది అన్నీ బాగానే చేస్తది కానీ కాకపోతే నోటు దూల ఎక్కువనమాట. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఇద్దరికి కంపారిజన్ ఇదనమాట. మీకు ఇద్దరిలో ఎవరంటే ఇష్టమో కిందైతే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.